ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. మోడీతో చర్చల తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రైల్వే, ఆర్థిక, ఆర్అండ్బి, ఉక్కు శాఖ మంత్రులతో చంద్రబాబు సమావేశమవుతారు. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని మోదీ సహా పలువురు మంత్రుల దృష్టికి మరోసారి సీఎం తీసుకెళ్లనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పోలవరం ప్రాజెక్టుపై కీలక చర్చలు జరుపుతారు. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. బుడమేరు వరదల అనంతరం సీఎం చంద్రబాబు తొలిసారిగా ప్రధానిని కలుస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరు పొంగి ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, నష్టంపై ప్రధానికి నివేదిక ఇవ్వనున్నారు. వరద సహాయం నిధులు, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ ఉక్కు విలీనం వంటి పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లనున్నారు. అలాగే అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పిస్తామన్న 15,000 కోట్ల పైన చర్చించే అవకాశం ఉంది. నిధుల విడుదలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలా చూడాలని ప్రధానిని కోరే అవకాశం ఉంది. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి విడత కింద ఇస్తామన్న 12,000 కోట్ల గురించి సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది. మోడీతో సమావేశం తర్వాత రైల్వే, సమాచార ప్రసారాల శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు భేటీ అవుతారు. విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన ముహూర్తం సహా రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై చర్చిస్తారు. ఇక రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమవుతారు. ఆ తర్వాత కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు.